నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గ్యాస్ట్రోఎసోఫాగల్ రిఫ్లెక్స్ జీఈఆర్డీ వ్యాధి అంటే ఏంటి? జీఈఆర్డీ ఏ వయసు వారికి వస్తుంది? జీఈఆర్డీ వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ సమస్యకి చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ ఎంఎన్. వారితో మాట్లాడి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా జీఈఆర్డీ అంటే ఏంటో ఒకసారి చెప్పండి. నార్మల్గా మనం ఆహారం తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు ఈ ఆహారం ఏదైతే ఉందో మన ఫుడ్ పైప్ అంటాం, ఈసోఫేగస్ అన్నవాహిక అంటాం, అందులోంచి వెళ్ళి స్టమక్లోకి వెళ్ళి అక్కడ ఉన్న యాసిడ్, డైజెస్టివ్ జ్యూసెస్ వీటితో కలిసి మన యొక్క డైజెషన్ జీర్ణం అవ్వడం మొదలవుతుంది. అక్కడి నుంచి ఫర్దర్ కిందకి చిన్న పేగులోకి వెళ్తుంది. ఇది నార్మల్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇందులో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ పొట్టలోని ఆహారము, పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్, ఈ యాసిడ్, ఈ డైజెస్టివ్ జ్యూస్ ఇవన్నీ కూడా రివర్స్ వస్తాయి. రివర్స్ వచ్చి తిరిగి మళ్ళీ అన్నవాహికలోకి, ఈసోఫేగస్లోకి రిటర్న్ వస్తాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అనమాట. మెడికల్గా షార్ట్ టర్మ్లో జీఈఆర్డీ లేకపోతే రిఫ్లెక్స్ ప్రాబ్లం అని అంటూ ఉంటాం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పేషెంట్స్కి మామూలుగా ఏం చెప్తారంటే, ఈ యాసిడ్ కాబట్టి ఛాతీలో మంటలాగా చెప్తారు. కొంతమందికి గొంతులో కూడా మంట వస్తూ ఉంటుంది. ఎక్కువగా త్రేన్పులు రావడము, నోట్లో చెడు స్మెల్ రావడము, కొంతమందికి తిన్న ఆహారం నోట్లోకి, గొంతులోకి రావడం, దీన్ని రిగర్జిటేషన్ అని కూడా అంటాం అనమాట. ఈ అన్నవాహిక ఏదైతే ఉందో అది హార్ట్ వెనకాలే ఉంటుంది ఎనటమికల్గా. సో నరాల్ సప్లై సేమ్ ఉండడం వల్ల కొంతమందికి అది గుండె నొప్పిలాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది దాంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఈ గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది, మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. వెస్టర్న్ కంట్రీస్లో 10 to 20% ఆఫ్ ద పాపులేషన్లో దీని ప్రివలెన్స్ అని చెప్తూ ఉంటాము. ఇండియన్ స్టడీస్ ప్రకారం 5% ప్రివలెన్స్ అంటాం. అంటే 5% జనాభాలో 5% మంది ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ లైఫ్ టైంలో ఈ ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇది మనం అయితే తెలుసుకోలేమంటారా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని? ఎక్సెసివ్గా త్రేన్పులు వచ్చి, ఛాతీలో మంట వచ్చి, నొప్పిలాగా వచ్చినప్పుడు ఇలాంటిది అప్పుడప్పుడు త్రేన్పులు రావడం కామనే. ఎక్కువగా హెవీగా ఫుడ్ తిన్నారు, లేదంటే ఏదైనా ఆయిలీ ఫుడ్స్ తిన్నారు, ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్ తిన్నారు, అప్పుడప్పుడు మంట రావడం నార్మల్, ఇది సహజం. చాలామందికి చూస్తూ ఉంటాం. ఈవెన్ నార్మల్గా ఆహారం ఇంట్లో తిన్నప్పుడు కూడా మనకి మంట వస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు నిద్రలోంచి మెలకు వస్తుంది, వాంతిలాగా, అంటే నోట్లో చేదుగా రావడం, రిపీటెడ్గా ఎక్కువ వారాల పాటు తగ్గకుండా ఇలా వస్తుంటే అప్పుడు సమస్య ఉందని మనం సస్పెక్ట్ చేసి షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే, ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తూ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్? ఇప్పుడు కొన్నిసార్లు గ్యాస్ట్రోఎసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్లో నేను మీకు సిమ్టమ్స్ చెప్పాను. కొన్ని ఏటిపికల్ సిమ్టమ్స్ అని ఉంటాయి. ఇందులో ఏంటంటే యాసిడ్, ఇండైజెస్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో గొంతులోకి వచ్చి కొంతమందికి అది ఎయిర్వేలోకి వెళ్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆస్మాటిక్ అటాక్స్ లాగా, లేకపోతే కొంతమందికి గొంతు బొంగురు పోవడము, దగ్గు, కొంతమంది న్యూమోనియా లాగా, కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల పళ్ళు కూడా పుచ్చిపోయి డెంటల్ కేరీస్, ఇవన్నీ కూడా మనం ఏటిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ జీఈఆర్డీ అని చెప్తామండి. ఓకే, ఏదైనా పర్టికులర్ ఏజ్, అంటే ఒక పెద్ద వయసు వచ్చిన వారికి ఇది కామన్గా కనిపిస్తుంది అని ఏమన్నా అనుకోవచ్చు అంటారా? రిఫ్లెక్స్ డిసీజ్ అన్నది మనం చాలా అన్ని ఏజెస్లో చూస్తూ ఉంటాము. యూజువల్గా గ్రోయింగ్ ఏజ్లో అప్ టు 18 years వాళ్ళకి ఒక మనకు గ్యాస్ట్రో ఈసోఫేజల్ వాల్వ్ అని ఉంటుంది. అది మెయిన్గా రిఫ్లెక్స్ డిసీజ్ రావడానికి కారణం ఆ వాల్వ్ వీక్ అవడం వల్ల. అప్ టు 18 years వాళ్ళకి యూజువల్గా అది అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అప్పటిదాకా మనం దాన్ని రిఫ్లెక్స్ అని సస్పెక్ట్ చేయము, డిసీజ్ అని సస్పెక్ట్ చేయము. అది నార్మల్ గ్రోత్ ప్రాసెస్ అది. సో ఫ్రమ్ 20s to ఓల్డర్ ఏజ్ గ్రూప్ ఎప్పుడన్నా కానీ రిఫ్లెక్స్ డిసీజ్ వస్తూ ఉంటుంది. కాకపోతే వయసు పెరుగుతున్న కొద్దీ మిగతా సమస్యలాగా ఇది కూడా ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అండ్ డాక్టర్, ఈ మధ్య కాలంలో ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారిపోయేసరికి కామన్గా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. అంటే సరిగ్గా ఇండైజెస్ట్ అవ్వకపోవటం వల్ల కూడా ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది జీఈఆర్డీయా లేదంటే కామన్గా వచ్చే ప్రాబ్లమా అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? ఆ చిన్న స్లైట్ డిఫరెన్స్ ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం మాటికి త్రేన్పులు వచ్చి, ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్ స్టైల్, లేకపోతే రిపీటెడ్గా చెస్ట్ ఇన్ఫెక్షన్ రావడము, దగ్గు రావడము, లేదంటే గుండెలో పట్టేసినట్టు ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు యూజువల్గా మనం కన్సల్ట్ చేయాలని చెప్తామన్నమాట. జీఈఆర్డీలో ముఖ్యం ఒకటి ఏంటంటే చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు, చెస్ట్లో పెయిన్కి మిగతా ఇంపార్టెంట్ అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఈ మధ్య అవి కూడా కామన్గా అవుతున్నాయి. కాబట్టి ఇది రిఫ్లెక్స్ డిసీజా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయో కూడా దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి మనం. సో అందుగురించి కన్సల్ట్ చేయడం మంచిది. మామూలుగా ఎవరికైనా త్రేన్పులు రావడము, పొట్టలో మంట వస్తే మనం ఎసిడిటీ కోసం ప్యాంటోప్రజోల్ కానీ ప్యాంటోసిడ్ ఇలాంటి మందులు, ఎసిడిటీ మందులు వాడుతూ ఉంటాము, ఓవర్ ద కౌంటర్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే రిపీటెడ్గా మాటికి
ఫర్ ఎగ్జాంపుల్ వారంలో 2-3 సార్లు మనకు అవసరం పడుతుంది. ప్రతి మంత్లో అట్లీస్ట్ 10 days వరకు 1 week to 10 days వరకు రిపీటెడ్గా సిమ్టమ్స్ వస్తున్నాయి. ఈవెన్ మన ఇంట్లో తింటున్నా కానీ నార్మల్గా ఇంతకుముందు మనం ఉన్న డైజెషన్ కాస్త కొంచెం తగ్గినట్టు అనిపించి అలా ఉన్నప్పుడు మనం కన్సల్ట్ చేయాలి. ఓకే, ఇది జీఈఆర్డీనా కాదా అనేది డాక్టర్స్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు, ఏ టెస్ట్లు చేస్తారు? ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ ప్రెజెంట్ అయినప్పుడు మెడికల్గా మా దగ్గర నుంచి 2 విషయాలు క్లియర్ చేసుకోవాలని చూస్తాం అనమాట. ఇప్పుడు డయాగ్నోస్టిక్ క్రైటీరియా ప్రకారం పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ జీఆర్డీ వల్లే వస్తున్నాయా లేదా, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఛాతీలో మంట ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉన్నాయి మనకి. నేను చెప్పింది రిఫ్లెక్స్ డిసీజ్లో ఛాతీలో నొప్పి, దీనికి వేరే కారణాలు కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బు ఉండొచ్చు, యాంగ్జైటీ వల్ల స్ట్రెస్ డిజార్డర్స్ తోటి వస్తుంటుంది. కొంతమందికి అంటే ఫంక్షనల్ డిస్పెప్సియా అని చూస్తుంటాము. కొంతమందికి అంటే యాంగ్జైటీ ఎందుకంటే ఇప్పుడు మనం అవేర్నెస్ కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, లేకపోతే ఇంటర్నెట్లో ఆర్టికల్స్ ఉంటాయి, ఇవన్నీ చదివి కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు త్రేన్పులు కూడా రిఫ్లెక్స్ డిసీజ్ ఏమో అని కొంచెం భయంతో ఇంకా ఎక్కువ ప్యానిక్ అయిపోయి దాన్ని కూడా రిఫ్లెక్స్ ఏమో అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో పేషెంట్ మన దగ్గర సిమ్టమ్స్తో వచ్చినప్పుడు రిఫ్లెక్స్ డిసీజా కాదా ఇదే ఎస్టాబ్లిష్ చేయాలి. ఒకసారి ఎస్టాబ్లిష్ చేశాక అది ఎందువల్ల వచ్చింది, దాని సివియారిటీ ఎంత ఉందని చూస్తాం అనమాట. దీనికి ఫస్ట్ టెస్ట్ మనం యూజువల్గా అడ్వైస్ చేసేది అంటే ఇప్పుడు అప్పర్ జే ఎండోస్కోపీ. ఓకే, ఎండోస్కోపీ ద్వారా మనకి ఏంటంటే రిఫ్లెక్స్ డిసీజ్ ఉందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఈ నార్మల్గా పొట్టలో ఉండే యాసిడ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఇప్పుడు కడుపులో ఉంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, దాన్ని మ్యూకస్ బ్యారియర్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు ఆ బ్యారియర్ ఏంటంటే యాసిడ్ని, ఈ డైజెస్టివ్ జ్యూసెస్ని స్టమక్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంచుతుంది. ఇదే యాసిడ్ కానీ ఒకసారి ఫుడ్ పైప్లోకి అన్నవాహికలోకి వస్తుంటే ఆ లోపల పొర ఒకటి వాస్తుంది అనమాట. దీన్ని ఈసోఫేజైటిస్ అంటాము. డిపెండింగ్ ఆన్ ద గ్రేడింగ్ గ్రేడ్ 8 నుంచి D వరకు ఉంటుందండి. నెక్స్ట్ స్టేజ్లో దాంట్లో ఎరోజన్స్, అల్సర్స్, ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనం రిఫ్లెక్స్ డిసీజ్ ఉంది అని చెప్పడానికి ఫస్ట్ డయాగ్నోసిస్ మెథడ్ ఏంటంటే ఎండోస్కోపీ. దీనివల్ల మనకి వేరే అదర్ రీజన్స్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఉంటారు, వాళ్ళలో ట్యూమర్స్ కూడా ఉండొచ్చు, పొట్టలో ట్యూమర్స్ ఉండొచ్చు, ఫుడ్ పైప్లో క్యాన్సర్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే పొట్టలో ఎసిడిటీ ఎక్కువ అవడం. ఇప్పుడు పొట్టలో ఎసిడిటీ ఎక్కువ అవడానికి కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రిపీటెడ్గా పెయిన్ కిల్లర్ అబ్యూస్, అంటే ఇప్పుడు ఎన్ఎసైడ్ అబ్యూస్ అంటాం మనం. మోకాళ్ళ నొప్పులు కానీ తలనొప్పులు కానీ చాలామంది ఎన్ఎసైడ్స్, అబిప్రూఫెన్, ఫ్లెక్సాన్ ఇలాంటివి, హైఫెనాక్పి ఇలాంటివి వాడుతుంటారు. దీనివల్ల పొట్టలో ఎసిడిటీ పెరిగిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఇండియన్ కండిషన్స్లో ఆర్ ఈవెన్ ఏషియన్ కంట్రీస్లో హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ అని ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియా. ఇది యూజువల్గా కలుషితమైన వాటర్ కానీ దాంతో ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ వల్ల కానీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా యాసిడ్ సెక్రెషన్ పెరుగుతూ ఉంటుంది. మనం ఎండోస్కోపీ చేసినప్పుడు ఇలాంటిది ఏదైనా ఉందా ఇవన్నీ కూడా డయాగ్నోస్ చేయొచ్చు. కొంతమందికి హైటస్ హెర్నియా అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఈ వాల్వ్ అనేది స్లిప్ అవుతుంది ఛాతీలోకి, దానివల్ల కూడా రిఫ్లెక్స్ డిసీజ్ వస్తూ ఉంటుంది. ఈ కారణాలు ఏమున్నాయన్నది మనం జీఆర్డీకి కారణాలు ఏమున్నాయో కూడా మనం దాన్ని కరెక్ట్ చేయడానికి ఎండోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ టైంకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోవటం, మెడికేషన్ లేకపోవటం, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ ఒకటేనంటే పేషెంట్కి రిపీటెడ్గా మంట రావడం, దీంతో డిస్కంఫర్టే కాకుండా కొన్నిసార్లు లోపల నేను చెప్పాను ఈసోఫేగటిస్ అంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న అన్నవాహిక లోపల ఉన్న పొర ఒకటి ఉంటుంది మ్యూకోజా అని, అది రిపీటెడ్గా యాసిడ్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో ఈసోఫేజైటిస్ అంటాము, తర్వాత అందులో అల్సర్స్, ఎరోజన్స్ ఇవన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది, అంటే టైట్ అయిపోవడం, అది స్ట్రిక్చర్ అంటాం, దీన్ని పెప్టిక్ స్ట్రిక్చర్ అంటాం. అప్పుడు మింగుడు పడడం కూడా కష్టం అవుతుంది. నాలుగోది ఏంటి అంటే ఇప్పుడు చాలా నెల తరబడి, సంవత్సరాల తరబడి కొంతమందికి రిఫ్లెక్స్ ఉంటుంది. మామూలు ఎసిడిటీ అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏంటంటే లోపల ఒక పొర, అది లోపల ఉన్న మ్యూకోజా బ్యారెట్స్ ఈసోఫేగస్ అని మారుతుంది అనమాట. బ్యారెట్స్ ఈసోఫేగస్ అని అంటే ఇప్పుడు ఈసోఫేగస్ లోపల ఉన్న పొర రిపీటెడ్గా ఈ రిఫ్లెక్స్ అవ్వడం వల్ల ఏంటంటే అది మారిపోతుంది. ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ ఒక క్యాన్సర్ కారణం ప్రీ నియోప్లాస్టిక్ కండిషన్ అంటాం అనమాట. ఇప్పుడు నార్మల్ పేషెంట్తో కంపేర్ చేస్తే బ్యారెట్స్ ఈసోఫేగస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ పైప్లో ఉన్న క్యాన్సర్, ఎడినోకార్సినోమా అంటాము, ఇది వచ్చే రిస్క్ 30 to 100 times పెరిగిపోతుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వర్సన్ కాకుండా ముందు స్టేజ్లోనే డయాగ్నోస్ చేయగలిగితే రిఫ్లెక్స్ డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం. ఓకే, అంటే ఎర్లీ స్టేజెస్ అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను చెప్పాను ఎండోస్కోపీ మనం చేసి డయాగ్నోస్ చేస్తాం. ఇప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో కొన్నిసార్లు పేషెంట్ సిమ్టమ్స్ తోటి వస్తారు. సిమ్టమ్స్ తోటి అంటే మంట, ఛాతీలో మంట, నొప్పి, దీంతో వస్తారు అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు ఎండోస్కోపీ ఎర్లీ స్టేజెస్లో అది నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట, మనకు కనిపించేది అందులో. దీన్ని నాన్ ఎరోజివ్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్తాం అనమాట.
వీళ్ళలో అప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ ఉందా లేదా అనేది ఒక డైలమా ఉంటుంది. ఇప్పుడు ఈ సిమ్టమ్స్ వాళ్ళకి వచ్చేవి రిఫ్లెక్స్ వల్ల లేకపోతే వేరేది, అంటే కొన్నిసార్లు ఈసోఫేగస్ ఆ ఫుడ్ పైప్ ఒకటి సెన్సిటివ్ అయిపోతుంది. వేరియస్ రీజన్స్ ఉంటాయి దానికి, ఈసినోఫిలిక్ ఈసోఫెజిటిస్ అని, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల పెరిగిపోతుంటుంది. ఈ రిఫ్లెక్స్ ఉందా లేదా అని డయాగ్నోస్ చేయడానికి ఒక టెస్ట్ ఉంది, దాన్ని 24-hour pH ఇంపెడెన్స్ అనాలిసిస్ అంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడైతే డయాగ్నోస్టిక్ కన్ఫ్యూజన్ ఉంటుందో మనకి పేషెంట్కి రిఫ్లెక్స్ ఉందా లేదా ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి, ఇలా ఉన్నప్పుడు మనం పేషెంట్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యంగ్ పేషెంట్ వస్తారు, రీసెంట్గా సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక థెరప్యూటిక్ ట్రయల్ అని ఇస్తాం అనమాట. ఇప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. దానికి రెస్పాన్స్ బాగా ఉంది అంటే వీ అజ్యూమ్ ఇట్ యాస్ రిఫ్లెక్స్ డిసీజ్. కొన్నిసార్లు హై రిస్క్ సిమ్టమ్స్ ఉంటాయి, ఏజ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీలో ట్యూమర్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి యాక్చువల్గా రిఫ్లెక్స్ ఉందా లేదా చూడడానికి ఇంపార్టెన్స్ అనాలిసిస్ చేస్తాం అనమాట. ఓకే డాక్టర్, కొంతమంది చెప్తూ ఉంటారు ఏమి తినలేకపోతున్నాను, ఏం తిన్న తేనుపులు వస్తున్నాయని, అండ్ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది బాగా సన్నబడిపోయి ఇలా అయిపోయావేంటి అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటివి కూడా ఈ GERD కింద ఒక సిమ్టమ్ లాగే అర్థం చేసుకోవాలా? ఇవన్నీ కూడా రిఫ్లెక్స్ డిసీజ్ GERD వల్ల వస్తాయి. నేను ముందు చెప్పినట్టు అదర్ కండిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలిగ్నెన్స్ అంటే ట్యూమర్స్, స్టమక్లో ఉన్న క్యాన్సర్స్ లేకపోతే అల్సర్స్, ఫుడ్ పైప్లో ఉన్న క్యాన్సర్స్, కొన్నిసార్లు ప్యాంక్రాటిక్ క్యాన్సర్స్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ తోటి వస్తుంటాయి. ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి మనం ఎండోస్కోపీ అడ్వైస్ చేసేది. ఎండోస్కోపీ మనం చేసేది రిఫ్లెక్స్ ఉందా లేదా ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా వేరే మోర్ అదర్ రిస్కీ డయాగ్నోస్ ఏమైనా ఉన్నాయా లైక్ క్యాన్సర్స్, ఇలాంటివి ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. అలాంటివి ఎక్స్క్లూడ్ చేసుకునేందుకు ఎండోస్కోపీ చేస్తుంటాం అనమాట. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవటం వల్ల ఇప్పుడు అందరిలో కామన్గా ఏదో ఒక సిమ్టమ్ అయితే మీరు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో అసలు రాకుండా ఏదన్నా కేర్ ముందే తీసుకోవచ్చు అంటారా? రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిఫ్లెక్స్ డిసీజ్ పెరగడానికి మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం రిఫ్లెక్స్ డిసీజ్ రావడానికి ఇప్పుడు ఫుడ్ పైప్స్ అన్నవాహిక అంటాం, ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఎక్కడైతే కలుస్తుందో దాన్ని గ్యాస్ట్రోఎసోఫేజియల్ జంక్షన్ అని చెప్తాం. దాంట్లో లోపల ఒక వాల్వ్ ఉంటుంది, గ్యాస్ట్రోఎసోఫేజియల్ వాల్వ్ అని చెప్పి. దీని పని ఏంటంటే ఆహారము మనం తింటున్నప్పుడు ఫ్రీగా కిందకి వెళ్ళాలి, అదే రిఫ్లెక్స్ వెనకాలకి రాకూడదు. ఈ వాల్వ్ వీక్ అవుతుంది. ఈ వాల్వ్ వీక్ అవడానికి ముఖ్యమైన రీజన్స్ రెండు ఉంటాయి. ఒకటి హైటస్ హెర్నియా అని చూస్తుంటాం అనమాట, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే ఈ హైటస్ హెర్నియా ఈ జంక్షన్ ఏదైతే ఉందో అది స్లిప్ అవుతుంది చెస్ట్లోకి, దట్ ఈస్ స్ట్రక్చరల్గా ఉంటుంది దానికి, దట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ ద లైఫ్ స్టైల్స్. సో అది కాకుండా మేజర్ అదర్ ఫ్యాక్టర్ ఈజ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకోకుండా, ఇర్రెగ్యులర్ టైమింగ్, చాలాసేపు అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, లంచ్ స్కిప్ చేయడం బికాస్ టైం ఉండకపోవడం, ఎక్కువసేపు ఫాస్టింగ్ చేసి, సడన్గా ఎక్కువ ఆకలేసి ఎక్కువ హెవీగా తినేయడం, ఫాస్ట్గా తినేటప్పుడు ఎగ్జెసివ్గా మరీ ఎక్కువ వేడిగా మరీ చల్లగా పదార్థాలు, అంటే ఇప్పుడు కాఫీ టీ అవన్నీ తీసుకోవచ్చు. అలాగే కొంతమందికి అంటే బాయిలింగ్ హాట్ అంటే చాలా ఎక్కువ వేడిగా తీసుకునే అలవాటు. అలాగే డ్రింక్స్ కూడా, ఐస్ కోల్డ్ డ్రింక్స్, మామూలుగా జ్యూసెస్ అవన్నీ తీసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ టేక్ ఐస్ కోల్డ్ డ్రింక్స్ లేకపోతే ఎరేటెడ్ డ్రింక్స్, గ్యాస్ ఉన్నవి, ఇవి తీసుకుంటేనంటే ఇప్పుడు మన ఫుడ్ పైప్ అండ్ స్టమక్ ఈజ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే ఫస్ట్ బాడీలో కాంటాక్ట్ అయ్యేది అక్కడ. సో ఇవన్నీ వెళ్ళి ఆ వాల్ని బలహీనపరుస్తాయి, దీనివల్ల రిఫ్లెక్స్ డిసీజ్ వస్తూ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్స్ డిసీజ్ అవాయిడ్ చేయడానికి మనం యూజువల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ముందు చెప్తూ ఉంటాం అనమాట. యూజువల్ ప్రికాషన్స్ ఏం చెప్తామంటే టైంకి ఆహారం తీసుకోమని, రెండోది తినేటప్పుడు స్లోగా తినాలి. ఇప్పుడు కొంతమంది గబగబా మింగేసే అలవాటు ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు బాగా నవిలి మింగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మన సలైవా లాలాల జలంలోనే బైకార్బోనేట్ ఉంటుంది, కొంచెం డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, కొంచెం బఫరింగ్ డైజెషన్ నోట్లోనే అవుతుంది. సో ఆహారం స్టమక్ మీద ఎక్కువ ఒత్తిడి పడదు. సో మూడోది ఏంటంటే ఎక్సెసివ్గా ఆయిలీ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. నాలుగోది నేను చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఆర్ ఎరేటెడ్ డ్రింక్స్, సోడాస్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా కూర్చుని ఉన్నాం, ఎరెక్ట్గా ఉన్నప్పుడు గ్రావిటీ వల్ల యాసిడ్ కింద ఉంటుంది, ఫుడ్ పైప్లోకి రాదు. అదే మనం పడుకుని ఉన్నాం అనుకోండి, దట్ రివర్సెస్. సో చాలామందికి రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ పడుకున్నప్పుడు వస్తాయి. సో కొంతమందికి అలవాటు ఉంటుంది తిన్న వెంటనే పడుకోవడం. సో తిన్న వెంటనే పడుకోవడం అనేది అది అవాయిడ్ చేయాలి. యూజువల్గా మనం ఏం చెప్తామంటే తిన్న తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ పొట్టలో ఆ టైట్నెస్ హెవీనెస్ తగ్గేంత వరకు కొంచెం సేపు కూర్చోవడం కానీ నడవడం కానీ అడ్వైస్ చేస్తాం. ఎస్పెషల్లీ డిన్నర్ ముందు, మనం ఎప్పుడైతే పడుకునే అలవాటు ఉంటుందో టైము, ద లాస్ట్ మీల్ ఆఫ్ ద డే డిన్నర్ అట్లీస్ట్ ఒక గంట సేపు ముందు తీసుకోమని చెప్తాం అనమాట. ఈ ప్రికాషన్స్ చెప్తూ ఉంటాం లైఫ్ స్టైల్. సాధారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని అంటూ ఉంటాం, అవి GERD రెండు స్పెక్ట్రమ్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు మంట పొట్టలో వస్తుంది, అప్పుడు ఏంటంటే పొట్టలో అసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు, నార్మల్గా నేను చెప్పాను పొట్టలో
మనకి ఒక బ్యారియర్ ఉంటుందండి, మ్యూకోజల్ బ్యారియర్. ఒకవేళ యాసిడ్ సిక్రేషన్ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు పొట్టలో కూడా మంట వస్తుంది. ఇప్పుడు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే అది ఛాతీలో మంట. ఇలా సెకండ్ సిచ్యువేషన్ ఇప్పుడు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్లో యాసిడ్ సిక్రేషన్ యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది, కాకపోతే అది రిఫ్లెక్స్ రావడం ఉంటుంది. కాకపోతే రెండు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్ తోటే చూస్తూ ఉంటాం అనమాట. సో అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్, ఏం చేయాలి ఫస్ట్ మనం గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ సస్పెక్ట్ చేసినప్పుడు నేను చెప్పిన డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ లేకపోతే 24 hour PH స్టడీ ఇలాంటివన్నీ చేస్తాను. చేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పాను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ ఆర్ గ్యాస్ట్రైటిస్ రావడానికి ముఖ్య కారణాలు ఈ రెండు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, లేదంటే రిపీటెడ్ అంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం, NSAIDs యూస్, వీటి వల్ల వస్తుంటుంది. ఫస్ట్ వీటిని కరెక్ట్ చేయాలి. ఇవి కరెక్ట్ చేయకుండా మనం ఫర్దర్ మందులు ఏం తీసుకున్నా ఎక్కువ పని చేయాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ ఫస్ట్ పోర్షన్ ఆఫ్ ఇట్. దాని తర్వాత ఈ మంట కానీ ఏదైతే ఉందో దీనికంతా యాసిడ్ వల్ల వస్తుంది, ఎగ్జెసివ్ యాసిడ్ కంటెంట్. సో దీన్ని సప్రెస్ చేస్తే మనం యాసిడ్ సపరేషన్కి మందులు ఉంటాయన్నమాట. ఇది సప్రెస్ చేసినప్పుడు మనం స్టమక్కి కానీ ఈ ఫుడ్ పైపులు లోపల మ్యూకోజా హీల్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వగలుగుతాం. యాసిడ్ సపరేషన్ చూసాక మనం PPS ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాము, మామూలుగా మనం చూస్తుంటాం ఓమేజ్, రాబిప్రజోల్, ప్యాంటోప్రజోల్, ఇప్పుడు కొత్తగా పొటాషియం ఛానల్ బ్లాకర్స్ అని వస్తున్నాయి, వొనప్రజాన్ అని చెప్పి. వీటితోటి ఏంటంటే యాసిడ్ సపరేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం టెంపరీగానే చెప్తాం. ఇప్పుడు పొట్టలో యాసిడ్ ఉన్నది డైజెషన్ కోసం. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు యాసిడిటీ ఉందని కంటిన్యూస్గా యాసిడిటీ మందులు వాడుతూ ఉంటారు. అలా వాడడం కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు యాసిడ్ అనేది డైజెషన్కి, ఆహారంలో ఉన్న చెడు బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు రిపీటెడ్గా మన యాసిడిటీ మందులు కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడడం ఇట్స్ నాట్ రికమెండెడ్ అనమాట. ఓకే. సో మనం ఒక టార్గెట్ అంటే ఇప్పుడు తగ్గేంత వరకు ఒక 4 weeks 6 weeks కోర్స్ లాగా ఇస్తామన్నమాట, యాసిడ్ సపరేషన్ ఇస్తాం. అలాగే రెండోది ఏంటంటే ఇప్పుడు రిఫ్లెక్స్ డిసీజ్ రావడానికి రెండో కారణం అంటే మజిల్ వాల్వ్ అన్నది వీక్ అవుతుంది. ఆ వీక్ అయిన వాల్వ్కి కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చేందుకు ప్రొకైనెటిక్ ఏజెంట్స్ అంటాం అనమాట. దీని ఐటోప్రైడ్, డాంపెరిడోన్ ఇవన్నీ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య కాంబినేషన్స్లో చూస్తుంటాం. మీరు ఓమేస్ డి అని వినుంటారు, లేకపోతే ఫ్యాంటోసిడ్ డి, ఇలాంటి అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ మెడిసిన్స్. ఈ కోర్స్ మనం బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ 4 to 6 weeks వరకు వన్స్ డైలీ ఆర్ ట్వైస్ డైలీ డోస్లో అడ్వైస్ చేస్తాం. యూజువల్గా చాలామందికి 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనం లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఎడిక్వేట్ డోస్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తే 90% ఆఫ్ ద పీపుల్కి ఫస్ట్ 4 to 6 weeksలో రెస్పాన్స్ రావాలి. ఓకే. కాంప్లికేటెడ్ ఇష్యూస్ లైక్ సర్జరీ దాకా వెళ్ళేవి ఏమైనా ఉంటాయంటారా? సో ఇప్పుడు మందులు ఇచ్చాం మనం పేషెంట్స్కి. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అని మందులు చెప్తున్నాం. ఈ మందులతోటి నేను చెప్పాను 90% మందికి సరిపోతుంది. కొంతమందికి రెండు ఇష్యూస్, ఒకవేళ ఏదో మందులు పనిచేయవు, లేదంటే మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే కొంచెం హయ్యర్ డోస్లో కొంచెం ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇచ్చి చూస్తాం అనమాట. ఈ రెండో డోస్ కూడా అయిపోయి కూడా కొంతమంది సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే ఇందులో వీళ్ళకి మందులు ఎప్పుడు ఆపేస్తే అప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. దీనికి కారణం ఏంటంటే హైటస్ హెర్నియా ఉండడం వల్ల అనమాట. కొంతమందికి హైటస్ హెర్నియా వల్ల ఏమవుతే నేను చెప్పిన వాల్వ్ అనేది చెస్ట్లోకి స్లిప్ అవుతుంది. ఇలా స్లిప్ అవడం వల్ల ఏమవుతుంది, మనం ఊపిరి తీసుకున్నప్పుడు చెస్ట్లో నెగిటివ్ ప్రెషర్ ఏదైతే జనరేట్ అవుతుందో బ్రీత్ తీసుకునేటప్పుడు అదే నెగిటివ్ ప్రెషర్ యాసిడ్ని కూడా ఫుడ్ పైప్లోకి సర్చ్ చేస్తుంటుంది. సో హైటస్ హెర్నియా పెద్దగా ఉండడం వల్ల, లేకపోతే మజిల్ బాగా వీక్గా ఉండడం వల్ల వాళ్ళకి రిఫ్లెక్స్ పర్సిస్టెంట్గా, అంటే మందులు వాడినందుకు బాగానే ఉంటుంది, మందులు వాడిన తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి. లేదంటే మందులు వాడుతున్నా కానీ రిఫ్లెక్స్ సివియర్ ఈసోఫేజిటిస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో దెర్ ఇస్ అ సర్జికల్ ఆప్షన్స్ అవైలబుల్. సర్జరీ అంటే మనం దానికి ఏం చేస్తామంటే దీనికి ఫండ్ అప్లికేషన్ అని చెప్తామండి. దీన్ని మనం యూజువల్గా లెప్రోస్కోపీలోనే చేస్తున్నాం. లాస్ట్ 15 to 20 years నుంచి ఈ లెప్రోస్కోపీ అంటే మన చిన్న చిన్న రంధ్రాలతోటి ఫండ్ అప్లికేషన్ అని చెప్తే ఈ హైటస్ అని ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్ చేస్తాం, మళ్ళీ చెస్ట్లోకి స్లిప్ అయిందని నార్మల్ పొజిషన్కి తీసుకొస్తాం. అట్ ద సేమ్ టైం ఫండస్ అన్నది స్టమక్లోని ఫస్ట్ పోర్షన్. ఈ మజిల్ని మనం ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ జంక్షన్ చుట్టూ కాలర్ లాగా ఒక సపోర్ట్ లాగా బట్రెస్ చేస్తాం. ఇలా చేసినందువల్ల ఏంటంటే వాల్కి కొంచెం శక్తి, అంటే దాని వల్ల వీక్ అయిన వాల్ కొంచెం గట్టిపడుతుంది అనమాట. సో దానివల్ల రిఫ్లెక్స్ డిసీజ్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఇప్పుడు లెప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ ఇది ఎప్పుడు చెప్తామంటే యూజువల్గా మందులకి రెస్పాన్స్ రావట్లేదు, లేకపోతే వాడేసింది అంటే ఇప్పుడు సివియర్ ఈసోఫేజిటిస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు అంటే ఫుడ్ పై పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా, లేకపోతే బ్యారెట్స్ ఈసోఫేగస్ ఉంది, దాన్ని రివర్స్ చేయాలి. ఇలాంటప్పుడు మనం ఫండ్ అప్లికేషన్ అడ్వైస్ చేస్తాం. ఇలా చేసినప్పుడు యూజువల్గా లాంగ్ టర్మ్ సర్వైవల్ 90 to 95% మందికి ఇట్స్ ఎ పర్మనెంట్ క్యూర్ వన్స్ సొల్యూషన్. ఇది ఎస్పెషల్లీ అంటే యంగర్ పేషెంట్స్లో మోర్ అడ్వైజబుల్. యంగర్ పేషెంట్స్లో ఒక సైడ్ ఏంటంటే మందులు కంటిన్యూస్గా వాడడం, రెండో సైడ్ అంటే వన్ సర్జికల్ ప్రొసీజర్. ఇప్పుడు ఓల్డర్ పేషెంట్స్ ఉంటారు, లేదంటే వాళ్ళకి ఏమైనా హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ ఈజ్ ఎ రిస్కీ ప్రొసెస్ కొంతమందికి. సో వాళ్ళు ఏంటంటే విల్ గివ్ కంటిన్యూస్ మందులు
తో యాసిడ్ నేను చెప్పాను ముందు ఎసిడిటీ మందులు కంటిన్యూస్ వాడడం మంచిది కాదని, బట్ కంపేర్ టు ద రిస్క్ ఆఫ్ సర్జరీ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం అనమాట మందులు కంటిన్యూ. బట్ యంగర్ పేషెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి సర్జికల్ రిస్క్ ఇస్ మచ్ లెస్. సో కంటిన్యూస్గా నెక్స్ట్ 30-40 years రిఫ్లెక్స్ ఫేస్ చేయడం కంటే వన్ సర్జికల్ ప్రొసీజర్ గివ్స్ అ బెటర్ రిజల్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్లో ఏమైనా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా డాక్టర్? అంటే వింటున్నాము రోబోటిక్ సర్జరీస్ అని కూడా, సో అలాంటివి కూడా ఉంటాయా? ఇప్పుడు మనం లెపరోస్కోపీ సర్జరీ చేసినప్పుడు సర్జన్స్ హ్యాండ్స్ బయట ఉంటాయి. మన ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పాస్ చేసి మానిటర్లో 2-dimensional పిక్చర్లో కెమెరా తోటి చూసి చేస్తుంటాం అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఫండ్ అప్లికేషన్ కూడా ఒక డెలికేట్ సర్జరీ. ఇప్పుడు మనం ఆ ఫండ్ అప్లికేషన్లో మనం లోవర్ ఈసోఫేజియల్ వాల్ని టైటన్ చేస్తున్నాం. ఒకవేళ బాగా ఎడిక్వేట్గా టైటన్ చేయలేదనుకోండి రిఫ్లెక్స్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మరీ టైట్ చేస్తే మింగడం కూడా తగ్గిపోతుంది, అంటే స్వాలోయింగ్ బికమ్స్ డిఫికల్ట్. సో దీంట్లో ఏంటంటే సర్జికల్ ఒక సర్జన్స్ ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఇట్ హెల్ప్స్ అ లాట్ ఇన్ దట్ అనమాట. ఇలాంటి సిచ్యుయేషన్లో కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద హైటెస్ అన్నీ ఉండొచ్చు, లేదంటే ప్రీవియస్ ఒకసారి ఆపరేషన్ అయి ఉండొచ్చు, అది ఫెయిల్ అయి ఉండొచ్చు. ఇవన్నీ టెక్నికలీ ఛాలెంజింగ్ సర్జరీస్ అనమాట. ఇలాంటివి ఇంతకుముందు లెప్రోస్కోపీలో డిఫికల్టీ ఉంటే దాన్ని వీ హ్యాడ్ టు డూ ఓపెన్ ప్రొసీజర్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అడ్వాన్సెస్ ఏంటంటే ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంటేషన్లో వన్ ఈజ్ 3-dimensional విజన్. ఇప్పుడు మనం రాదర్ దెన్ 2-dimensional పిక్చర్ సర్జన్కి 3-dimensional పిక్చర్ దొరుకుతుంది. సో కంట్రోల్ డ్యూరింగ్ సర్జరీ ఈజ్ మచ్ హయ్యర్. రెండోది ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో వాటిని ఎండ్ ఆఫ్ రిస్ట్ అని చెప్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అబ్డామిన్ లోపలికి వెళ్ళాక రోబోటిక్ అన్నా కానీ సర్జన్ కంట్రోల్లోనే ఉంటాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా. ఇన్స్ట్రుమెంట్స్ కూడా బెండ్ అవుతాయి అనమాట. మన చెయ్యి ఎట్లా బెండ్ అవుతుందో ఎండ్ ఆఫ్ రిస్ట్ దానికంటే ఎక్కువ ప్రెసిషన్ తోటి ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దానివల్ల ఏంటంటే టెక్నికల్లీ బికమ్స్ ఈజియర్ టు ఆపరేట్, అట్ ద సేమ్ టైం ప్రెసిషన్, సర్జికల్ ప్రెసిషన్ అన్నది పెరుగుతుంది. ఇలాంటి డెలికేట్ ప్రొసీజర్స్లో ఎప్పుడైతే రోబోటిక్ సర్జరీ మనం చేయగలుగుతామో ఇలాంటి అప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ విత్ రోబోటిక్ సర్జరీ అనమాట. ఓకే, అయితే డాక్టర్ ఒకప్పుడు లైఫ్ స్టైల్కి ఇప్పటికి చాలా మారిపోయి, అంటే ఒక లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వేరు, కానీ ఒక చిన్నపిల్లలు అప్పుడు ఒక 20 years అప్పుడు 25 years అప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఏంటి రీజన్ అంటారు? మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు మనం చెప్పినట్టు టైమింగ్ సరిగా ఉండదు డైట్కి, ఇది మోర్ జంక్ ఫుడ్, ఆయిలీ మీట్ ఎక్కువ, మళ్ళీ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, ప్లస్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఎరేటెడ్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల రిఫ్లెక్స్ డిసీజ్ అది ప్రివలెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్లో ప్రివెంట్ చేయడమే నార్మల్ హెల్తీ హ్యాబిట్స్ మనం చెప్పేది. ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ మ్యాక్సిమం ఎప్పుడు పనిచేస్తుందంటే హెల్తీ ఫుడ్ సరైన టైంలో సరైన పద్ధతిలో సరైన విధానంగా తీసుకుంటే యూజువల్గా డైజెషన్ సులువుగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ రిఫ్లెక్స్ డిసీజ్, ఫర్ అల్సర్స్, లేకపోతే స్టమక్లో మోషన్లో కాన్స్టిపేషన్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతుంటాయి. సో టు ప్రివెంట్ ఈజ్ బెటర్ ఆల్వేస్. సో నుంచి రిఫ్లెక్స్ డిసీజ్ రాకుండా చూసేందుకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇది రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకే చెప్పము, నార్మల్ అందరికీ కూడా అడ్వైస్ చేస్తుంటాం ఇది. ఓకే, అంటే మీరు చెప్పినట్టు చాలామంది మెడిసిన్స్ వాళ్ళే సొంతంగా యూజ్ చేసేస్తున్నారు, ఇది జస్ట్ డైజెషన్ ఇష్యూ అనుకుంటున్నారు. డాక్టర్స్ని చాలా లేట్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. మీరు చూసిన కేసెస్లో ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు బికాజ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ మన దగ్గర చాలా కామన్గా ఉంటుంది. ప్యాంటోప్రజోల్ ఆర్ ఎనీథింగ్ ఎసిడిటీ మెడిసిన్స్ ఎక్కడైనా కూడా మెడికల్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. సో ఫస్ట్ టైం యూజువల్గా ఎవరికైనా ఎసిడిటీ, పొట్టలో ఉబ్బరం అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ మందులు వాళ్ళే వాడతారు. ఓన్లీ థింగ్ ఆ సిమ్టమ్స్ ఇంకా పర్సిస్ట్ అవుతున్నప్పుడు ఏదర్ వాళ్ళు ఇట్లా చదువుకోనో లేకపోతే ఏదైనా రిపీటెడ్గా సిమ్టమ్స్ రావడం వల్ల కొంచెం భయపడి అప్పుడు మన దగ్గర కన్సల్టేషన్కి వస్తుంటారు అనమాట. సో మా అడ్వైస్ మెడికల్గా ఏంటి అంటే ఎక్కువ నెగ్లెక్ట్ చేయొద్దు అని. అంటే ఫస్ట్ టైం ఒకసారి త్రేంపు రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తరమని చెప్పట్లేదు. యూ కెన్ ట్రై ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్. మనకే తెలుసు న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి, సమ్ ఇంట్లో జీలకర్ర వాడతారు, లేదంటే నిమ్మకాయ నీళ్ళు తాగుతారు, ఇవన్నీ ట్రై చేస్తుంటారు, హనీ వాటర్, ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ రెమెడీస్. ఇవి పని చేయట్లేదు, ఎసిడిటీ మెడిసిన్స్ పని చేయట్లేదు, ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా ముందుగా అప్రోచ్ అవ్వమని చెప్తున్నాను. మీరు సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు ఇన్ జనరల్గా? ఈ ట్రీట్మెంట్లో ఆప్షన్స్ అన్ని చెక్ చేసి ఆ తర్వాత యూజువల్గా నేను చెప్పినట్టు ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తామండి. మెజారిటీ ఆఫ్ ద టైం రిఫ్లెక్స్ డిసీజ్లో 90 to 95% మందికి మందులతోటే సరిపోతుంది. ఓన్లీ ఇన్ వెరీ రేర్ సబ్సెట్ లైక్ 5 to 10% ఆఫ్ ద పీపుల్లో, ఎస్పెషల్లీ ఇన్ యంగర్ పీపుల్. ఆర్ కొన్నిసార్లు అంటే రిఫ్లెక్స్ తోటి వచ్చిన కాంప్లికేషన్స్, బ్యారెట్స్ ఈసోఫేగస్, ఇవన్నీ అంటే దాని సిగ్నిఫికెంట్ రిఫ్లెక్స్ అవుతుంది, ఫుడ్ పై పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అనమాట. అప్పుడు సర్జికల్ కరెక్షన్ అడ్వైస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వివరాలు అందించారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.